ఈ రోజు కళ్యాణదుర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. కారణం కేవలం సురేంద్ర బాబు గారు ఈ రోజు భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో కళ్యాణదుర్గం ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం ఆయన పాల్పడి పోరాడి ఈ రోజు ఒక యుద్ధంలో గెలిచి ఇన్ని రోజులు ఈ రోజు ప్రమాణ స్వీకారం ఆయన సురేంద్ర బాబు సార్ గారితో చేశారు. కానీ ఇన్ని రోజులు ఈ కళ్యాణదుర్గంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వస్తుంది. ఆ రామరాజ్యం ఎటువంటిది అంటే సురేంద్ర బాబు సార్ గారి పరిపాలన చూపిస్తే సరిపోతుంది. ఇంకొకటి ముఖ్య విషయం, కళ్యాణదుర్గంలో నిరుద్యోగులు అనేక సమస్యలతో బాధపడుతుంటే ఆయన ఉచిత కోచింగ్ సెంటర్ ఇచ్చి ఇక్కడే ఉచిత డిఎస్సి ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి యావత్ యువత కూడా దానికి ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మరియు బీటీపీ కెనాల్ నిండుతుందని చెప్పేసి ప్రతి ఒక్క రైతు కూడా ఆశిస్తున్నాం. మహిళా భద్రత కూడా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. కానీ ఈ రోజు కళ్యాణదుర్గంలో ప్రతి సంవత్సరం ఇదే రోజు మా యావత్ యూత్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవం అని చెప్పి ఒక పండుగ జరుపుకుంటామని చెప్పి కూడా ఈ రోజు కళ్యాణదుర్గం యువత తరపున తెలియజేస్తున్నాం. సురేంద్ర బాబు గారి నాయకత్వం.